Zone Ads, World of Local Business Info. నమస్తే అండి, నేను నాగేశ్వరిని. వెల్కమ్ టు 7am ఫుడ్ ప్రొడక్ట్స్. మన దగ్గర పచ్చళ్ళు అండ్ పొడులు, పచ్చళ్ళు ఒక 15 రకాలు, పొడులు ఒక 15 రకాలు ఉంటాయి. ఇంకా మన దగ్గర వచ్చి ఇడ్లీ పిండి, దోశ పిండి, పెసరట్టు, వడ, అరిసెల పిండి, పూర్ణము, తోపుపిండి, ఇంకా పునుగుల పిండి ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా డ్రై ఐటమ్స్ ఏమంటే కారము, పసుపు, ధనియా పౌడరు, మురుకుల పిండి, చెక్కల పిండి, ఇంకా బియ్యం పిండి, బియ్యం రవ్వ ఇవన్నీ దొరుకుతాయి. అన్నీ మనం చేసి పెట్టేటివి మాత్రమే దొరుకుతాయి. ఇంకా వచ్చి అబ్రాడ్కి కూడా తీసుకెళ్తారండి. ఏమంటే కారము, పసుపు ఇవన్నీ, ఎందుకంటే 100కి 100% ప్యూర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు కూడా తీసుకెళ్తూ ఉంటారు మన దగ్గర. ఇంకా వచ్చి మనకు ఐటమ్స్ కొన్ని తొందరగా చేసుకునేటట్టు, అంటే రెడీ టు కుక్ ఐటమ్స్ కాబట్టి మీరు ఈజీగా చేసుకునేది ఎలా అనేది కూడా మేము చూపిస్తాము. ఒకసారి చూడండి. దీంట్లో మనము చెక్కలు ప్రిపేర్ చేస్తున్నామండి. ఇది ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ నీళ్ళు కలుపుకోవాలి. కలుపుకొని వేడి చేసుకోవాలి. ఇట్లా శనగపప్పు, కరివేపాకు దాంట్లో వేసి కొద్దిగా ఉడకబెడితే బాగా క్రిస్పీగా వస్తాయి, ప్లస్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చి దీంట్లో మనము ఒక స్పూన్ నువ్వులు, కొద్దిగా వాము, ఇంకా కొద్దిగా కారం కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని దీంట్లో మనం 7am ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేసిన చెక్కల పిండి ఇలా వేసుకొని ఇట్లా వేసుకొని కలుపుకోవడమే, ఇంకేం లేదు. ఇది ఇలా కొద్దిగా గట్టిగా కలిపేసుకొని చెక్కలు చేసి రెడీ చేసేసుకోవచ్చు. దీంట్లో ఏమీ యాడ్ చేయబడలేదండి. కావాలనుకుంటే వాటర్ వేయచ్చు. మనం ఇప్పుడు వేడి నీళ్ళతో చేసామండి. కొంతమంది మామూలుగా చన్నీళ్ళతో కూడా చేస్తారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే ఇది చాలా క్రిస్పీగా వస్తుంది, పెద్దవాళ్ళు కూడా తినచ్చు. అదేమో కొంచెం గట్టిగా వస్తుంది అనమాట. ఇలా కలుపుకొని చేసేసుకోవడమే. కొంచెం ఉండలు రెడీ చేసుకొని చేసేసుకోవాలి. ఇది ఈ కవర్కి ఇలా ఆయిల్ రాసుకోవాలండి ఫస్ట్. ఇంతకుముందు పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా ఉండలు చేసుకొని ఇలా పెట్టి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా చేత్తో ఇలా అలా ఒత్తుకోవడం అది లేకుండా ఇలా ప్రెస్ చేసామంటే ఇలా వచ్చేస్తాయి. ఈజీగా ఎన్ని చెక్కలైనా చేసుకోవచ్చు, మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఏదో ఇలా ఒత్తాలి అని అవసరం లేదు. ఇలా ప్లేట్ పెట్టి ఇలా ఒత్తామంటే కూడా వచ్చేస్తాయి. మేమంతా 80% వరకు చేసి ఇచ్చేస్తామండి. ఒక 20% అంటే వేడి నీళ్ళు కలుపుకొని ఇలా ఉండలు చేసుకొని చెక్కలు చేసుకోవడమే. ఇప్పుడు ఇలా అన్నీ మనం చేసి పెట్టుకున్నామని ఒక 4-5 దాంట్లో వేసేసామంటే ఈవెన్గా కలుగుతుంది. ఇవి ఒకదానికి అతుక్కోవండి. ఎన్ని వేసినా పర్వాలేదు, అతుక్కుంటుందన్న టెన్షన్ లేదు. ఇది ఇంకొకసారి ఇలా తిప్పుకుంటే ఇలా తిప్పుకోవడమే అంతే. కొంచెం ఇలా తిప్పుకొని కొద్దిగా కాలాలి. ఇది కాలడం కూడా చూసుకోవాలండి. ఇలా కొడితే కొంచెం టంగ్ అని సౌండ్ వచ్చిందంటే కాలిపోయినట్టు లెక్క, లేకపోతే ఇంకా ఉడకాలి అని ఇలా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిందంటే ఉడికిపోయినట్టు. ఇదిగోండి ఇలా సౌండ్ వస్తుందిగా, అంటే ఇప్పుడు ఇది బాగా కాలిపోయినట్టు. ఇప్పుడు ఇలా తీసుకొని 2 గరిటెలతో తీసుకోవాలండి. ఒక గరిటెతో తీసుకున్నారనుకోండి జారితే కష్టం, అందుకని ఇలా 2 గరిటెలు వాడండి. ఇలా తీసి పెట్టుకొని పండగకి బాగా ఎంజాయ్ చేయండి చెక్కలు. ఇది మన 7amది అరిసెల పిండి అండి. ఇది 6 months వరకు నిల్వ పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు, ఎప్పుడైనా వాడుకోవచ్చు. దీంట్లో వచ్చి 24 మీడియం సైజు వస్తాయి. అంటే మేము చెప్పేది మినిమం నెంబరు, మ్యాక్సిమం మీ ఇష్టం ఎంతన్నా చేసుకోవచ్చు.
కొంచెం కొంచెంగా కూడా చేసుకోవచ్చు. ఒక 6 months వరకు పెట్టి చేసుకోవచ్చు. అబ్రాడ్కి అయితే చాలామంది తీసుకెళ్తారండి. ఎందుకంటే ఒక్కసారి చేసేస్తే తొందరగా తినేయాలి. కాకపోతే ఇలా తీసుకెళ్తే 2 ఉండలు 3 ఉండలు అలా చేసుకుంటూ కూడా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలండి. ఒక 24 ఉండలు చేసుకోవచ్చు ఒక్కొక్క దానికి. మీరు తీసుకెళ్లారనుకోండి ఒక్కసారిగా చేసి ఒక 1 week 10 daysలో తినేయాలి. ఎందుకంటే ఆయిల్ స్మెల్ వస్తుంది. కానీ ఇవనుకోండి 6 months వరకు అయినా పెట్టుకోవచ్చు. కొంతమంది 1 year అని కూడా అంటారు. కానీ మేము మాత్రం 6 months చెప్తాం. ఇలా ఉండలు చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండల్లో మనం ఏమంటే ఇక్కడ కొంచెం నువ్వులు అద్దుకుంటాం. నువ్వులు అద్దుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ నువ్వుల వల్ల మనకు కాల్షియం, ఐరన్ అవన్నీ వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అద్దుకొని వేసుకున్నాక ఇలా ప్లాస్టిక్ కవర్ పెట్టుకుందామండి. అందరూ చేత్తో ఇలా అలా ఒత్తుతారు, కానీ నేను ఒక ఈజీగా చెప్తున్నాను. ఇలా కవర్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ ఉండ తీసుకున్నామా, ఇలా నువ్వులు అద్దుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కవర్ ఇలా వేసేయండి. ఈ ప్లేట్తో ఇలా వద్దండి, అంతే అయిపోయింది అరిసెలు. ఇట్లా చేత్తో ఒత్తితే ఏమవుతుందంటే చెయ్యి ఈ టిప్స్ పడి ఉండలు మధ్యలో గ్యాప్స్ వస్తాయి. అలా కాకుండా మనం ఇలా వేసామంటే మంచిగా రౌండ్ వస్తుంది. ఇది వచ్చి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. వస్తుందో రాదు చూడ. వీటిని మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయండి. స్లో ఫ్లేమ్లో చేసుకుంటే గట్టిగా అవుతాయి. అదే ఎక్కువ హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది, కానీ లోపల ఉడకదనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. చేయడం ఏమంత కష్టం ఉండదు, ఇలా వేసేసుకోవడమే. ఇప్పుడు ఇది పైకి వచ్చింది కదా, ఇలా పైకి వచ్చిన దాన్ని ఇలా మనం తిప్పుకుందాం. పైకి వచ్చిన తర్వాత తిప్పాలి. ఇప్పుడు ఇలా కొంచెం బ్రౌన్ రావాలండి, అంతకన్నా ఎక్కువ రాకూడదు. ఇట్లా బ్రౌన్ వచ్చిందంటే తీసేసి 2 గరిటెల మధ్యలో ఇలా చూడండి, ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్ తీసేసుకోవాలి. అంతే, అరిసె రెడీ. ఇదిగోండి ఇది కూడా చూపిస్తున్నా. ఇలా తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చేయండి, హై ఫ్లేమ్ పెట్టకండి. ఇలా 1-2 సార్లు 3 times తిప్పితే సరిపోతుంది. చూడండి అంతే, ఇలా ఒత్తుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇది పూర్ణం అండి. మనము పూర్ణము వచ్చి పచ్చెనగపప్పు బెల్లంతో తయారు చేస్తాము. ఇది 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీంతో వచ్చి ఇట్లా ఉండలు చేసుకొని పూర్ణాలు చేసుకోవచ్చు. దీంతోనే భక్ష్యాలు కూడా చేసుకోవచ్చు. దీంట్లో మీరు కావాలనుకుంటే ఇలైచి వేయాలి, నేను వేయను, మీరు ఇలైచి కలుపుకోవచ్చు. ఇంకా దీనికి వచ్చి పూర్ణాలకి ఇది తోపు పిండి అండి. 1:1 అరిసెలు బియ్యం వేస్తాం. అరిసెలు తయారు చేసే బియ్యంతో చేస్తాము. చాలా క్రిస్పీగా, పైన ఏమో క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో గుల్లగుల్లగా బాగుంటుంది. టేస్ట్ బాగా ఉబ్బుతాయి. దీంట్లో మీరు ఓన్లీ సాల్ట్ మాత్రమే కలుపుకోవాలి, వాటర్ కలపకూడదు. మేమేమీ కలపము, మీరు సాల్ట్ మాత్రమే కలుపుకోవాలి. ఇవన్నీ వచ్చి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటివి కానీ ఉండవు. మనం దానికి అగైనెస్ట్గానే చేస్తున్నాం, మంచిగా చేస్తున్నాం. ఒకసారి టేస్ట్ చూడండి. ఇది ఇలా గట్టిగా ఉంటుంది. ఇలా మనం వేసుకొని ఎక్కువ వాటర్ కలపకూడదండి. దీనికి వాటర్ కలపకుండా కొంచెం సాల్ట్, కొంచెమే, జస్ట్ ఆ పైది టేస్ట్ కోసమని వేసుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్ కరగడం కోసమని వాటర్ కలుపుకోవాలి, అంతే. ఇది ఇలా కలిపేసుకొని, అందరూ చేయి పెట్టకూడదు అంటారు, కానీ చేయి పెట్టి కలిపితేనే మంచిగా వస్తాయండి. గరిటెలు కాకుండా ఇలా చేత్తో కలుపుకోండి. మీకు అప్పుడు కన్సిస్టెన్సీ తెలుస్తుంది. స్పూన్తో కలిపితే ఎక్కువ నీళ్లు కలిపేస్తారు. ఇలా కలుపుకున్నారనుకోండి కన్సిస్టెన్సీ తెలుస్తుంది. ఓహో ఎంత ఉంది, ఇంకా వాటర్ కలపాలా వద్దా అనుకోవడానికి కోసమని ఇలా కలుపుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ కలుపుతాం. కొంచెం ఇలా కలుపుకొని ఈ ఉండని ఇలా వేసుకోండి.
ఇలా కవర్ చేయండి. ఇలా కవర్ చేసి ఇలా తీసుకోవాలండి ఉండ. ఇలా తీసుకొని ఆయిల్లో వేసేటప్పుడు ఇదిగోండి చెయ్యి ఇలా బోర్లా వేయాలండి. ఇంకొకటి ఏమంటారా, నేను అలా వేస్తూ ఉంటాను, అట్నే చేయండి. ఇలా వేసి చెయ్యి ఇలా బోర్లా వేయాలండి. చెయ్యి జారినట్టుగా వేయకూడదు. ఇది మనం తయారు చేసే మురుకుల పిండి అండి. ఇది డ్రైగా ఉంటుంది. దీంట్లో బియ్యము, మినపప్పు, సగ్గుబియ్యము, పుట్నాలు ఇవి ఫ్రై చేసి వేస్తాము. రైస్ వచ్చి మనం ఇంట్లో వాడుకునే రైసే వాడతాం. ఇప్పుడు వచ్చి దీంట్లో మీరు ఏం లేదు, ఉప్పు, కారము, నువ్వులు, వాము ఇవి 4 కలుపుకొని వాటర్ కలిపేసి వేసేసుకోవడమే, అంతే. ఇంకేమీ యాడ్ చేయడం లేదు. ఉప్పు, కారము, నువ్వులు, వాము ఇవి కలుపుకొని వేసేసుకోవడమే, అంతేనండి. ఇప్పుడు ఎలా కలపాలో చూపిస్తాను. దీంట్లో మనం కారం కొంచెం, కొన్నిగా నువ్వులు, సాల్ట్, వాము ఇది మనం ఇలా కలుపుకోవాలి. అన్నీ వేసి కలుపుకున్నాక కొంచెం వాటర్ కలుపుకుంటూ ఇది కలుపుకోవాలి. ఇలా ఒక్కటి కూడా చేసుకోవచ్చండి, ఒకటే మురుగ్గా ఒకే విధంగా ఉంటుంది కదా. మన పిండితో ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. రిబ్బన్ టైప్ మురుకు చేసుకోవచ్చు, ఇలా సింగిల్ది చేసుకోవచ్చు. సన్నగా చేసుకునే వామ్ మురుకు అంటారు. సన్నగా కూడా చేసుకోవచ్చు, కానీ దాంట్లో వామ్ మాత్రమే వేయాలి, నువ్వులు వేసుకోకూడదు. నువ్వులు వేసుకుంటే అది డొంకలో ఇరుక్కుపోతుంది అనమాట. అందుకని అది వేసుకోకుండా చేసుకోవచ్చు. ఇది కాలిందా లేదని ఎలా చూసుకోవచ్చు అంటే, ఇలా కొడితే సౌండ్ వస్తుంది, అప్పుడు కాలినట్టు. లేదు సౌండ్ రాలేదనుకోండి, కాలేదని అర్థం, ఇంకొద్దిసేపు కాలాలని. ఇలా అన్నీ కాలిన తర్వాత తీసుకొని మనం ప్లేట్లో పెట్టుకోవడం, ఇంతే. మురుకులు చేయడం ఇదేనండి, ఈజీ. అసలు ఎంత టెన్షన్ అవసరం లేదు. కేజీ పిండి ఒక 20-30 మినిట్స్లో చేసి పెట్టేసుకోవచ్చు. మీకు నచ్చిన ఆయిల్లో మీ ఇష్టం వచ్చినట్టు చేసి పెట్టచ్చు. ఏ మోడల్ కావాలంటాడా, రిబ్బన్ టైపా, వామా, ఇలా జంతికలా, ఏదైనా. ఇదేనండి ఇప్పటి వరకు చూసింది. ఇది మన షాప్ వచ్చి సైనిక్పూర్లోని నేరేడ్మెట్లో డిఫెన్స్ కాలనీ దగ్గర ఉంటుంది. ఇంకా అడ్రస్, ఫోన్ నెంబర్ వచ్చి 9393961258 అండి. మీరు డెలివరీ పెట్టుకుంటే మేము ఎక్కడికైనా, అంటే ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాయి, అబ్రాడ్స్కి కూడా అడుగుతుంటారు, పంపిస్తాము. ఓన్లీ మీరు షాప్కి వచ్చి తీసుకున్నంత రేటే ఉంటుంది ఎక్కడి నుంచైనా. కాకపోతే ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. మన 7 AM ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
Subscribe to our channel, click the bell icon and select all.